పూర్తి ఇస్లామిక్ రాజ్యం కావాలని కదా తీవ్రవాదులు కోరుకునేటటువంటిది. దానికోసమనే కదా ముస్లింల హిందువుల అని అడిగి మరీ చంపినటువంటిది. మరి ముస్లిం సంప్రదాయాలను వాళ్ళు ఎక్కడ పాటిస్తున్నట్టు? ముస్లిం సంప్రదాయం ప్రకారం సంగీతం వినొచ్చా? ముస్లిం సంగీతం కాకుండా, మత సంగీతం కాకుండా వేరే సంగీతం వినొచ్చా? వేరే డ్యాన్సులు చూడొచ్చా? వేరే విధమైనటువంటి పాటలు పాడొచ్చా? మరి వాళ్ళ దేశంలో టీవీలలో, సినిమాల్లో ఎట్లా నటిస్తున్నారు వాళ్ళు? అదే సందర్భంలో మద్యం తాగచ్చా? పాకిస్తాన్‌లో మద్య నిషేధం ఏమైనా ఉందా? బట్ అరబ్ దేశాల్లో మద్య నిషేధం ఉంది. బయట దేశాల వాళ్ళే తాగాలి అక్కడ. సొంత దేశం వాళ్ళు తాగడానికి వీల్లేదే, శిక్షిస్తారే. అదే సందర్భంలో అక్కడ పాకిస్తాన్ ముస్లింలు, ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలు వీళ్ళు తాగొచ్చు. ఎందుకని ఆళ్ళ ముస్లింలు వాళ్ళు చూడరు కాబట్టి. మరి పాకిస్తాన్‌లో తాగుతున్నారు కదా! అంటే అక్కడ మరి మతాచారాలు పాటిస్తున్నట్టా? అదే సందర్భంలో మత్తు పదార్థాలు నిషేధం కదా ఇస్లాంలో. ఇస్లాం ప్రకారం మత్తు పదార్థాలు దైవద్రోహం కదా! దాన్ని శిక్షించాలి కదా! మరి ఆఫ్ఘనిస్తాన్‌లో మత్తు మందులు ఎందుకు పండిస్తున్నారు? అదే సందర్భంలో తీవ్రవాదులు మత్తు మందులు అమ్ముకుని ఆఫ్ఘనిస్తాన్ నుండి డ్రగ్స్ కొనుక్కొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మికి ఆయుధాలు సంపాదించుకోవడం కదా! వాస్తవంగా ఈ తీవ్రవాదుల నుంచి పట్టుబడినటువంటి 2023లో 16,100 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్, 24లో 25,330 కోట్ల డ్రగ్స్ మనం పట్టుకున్నాయి. ఇంకా అమ్మినే వాళ్ళు ఎంత ఉంటారు? దీనికి 4 రెట్లు ఉంటాయి. అంటే అంత అమ్మి చేస్తున్నారంటే మరి వీళ్ళు మత సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్టే కదా! మరి ఇది ఎలా యాక్సెప్టబుల్?